శ్రీ గురుభ్యో నమః. మనం నేటి వీడియోలో వృషభ రాశి వారికి 2024 సంవత్సరం రెండవ వారం ఎలా ఉండబోతుంది, వీరికి వృత్తి ఉద్యోగ అలాగే వ్యాపారం మరియు ఆరోగ్య విషయంలో ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందటానికి ఈ సమయంలో ఏ దేవత ఆరాధన చేయాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగం మరియు వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువ పెరుగుతుంది. మీరు మీ జీవితంలో ఇప్పటి వరకు పూర్తి చేయలేక ఆగిపోతున్న పనులన్నిటినీ ఈ సమయంలో పూర్తి చేస్తారు. మీరు ఈ సమయంలో విదేశాల్లో చదువుకునే విషయాల్లోనూ అలాగే విదేశాల్లో వ్యాపారం చేసే విషయాల్లోనూ అనుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాశి గల వారు ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలలో అనుకూల ఫలితాలను పొందుతారు. వీరికి ఈ సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో వారు చేసే ప్రతి పనిలోనూ వారి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఈ రాశి గల ఉద్యోగస్తులు ఎవరైతే తమ ఉద్యోగంలో స్థాన మార్పిడి కోరుకుంటారో వారికి కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి సప్తమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్న కారణంగా ఈ రాశి గల భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మీరు ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశి గల భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య ఈ సమయంలో వ్యాపారపరంగా విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో గురుగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఈ రాశి గల విద్యార్థులకు ఈ సమయంలో ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వృషభ రాశి గల కళాకారులకు మరియు క్రీడాకారులకు అలాగే రాజకీయ నాయకులకు కూడా ఈ సమయంలో అనుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాదు ఈ రాశి గల వారు ఈ సమయంలో పుణ్యక్షేత్రాలకు వెళ్తారు. అలాగే వీరికి ఈ సమయంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉండటం వలన ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అందువల్ల మీరు ఈ సమయంలో కొత్త ఆడవాళ్ళతో పరిచయాలు పెట్టుకోవడం మంచిది కాదు. అంతేకాదు వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే విద్యార్థులు గురుబలం కోసం ప్రతిరోజు లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తే మంచిది. సో ఫ్రెండ్స్, విన్నారుగా, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి. ధన్యవాదాలు.